హాయ్ ఫ్రెండ్స్, విజయ్ ప్రచార సభలో తొక్కేసలాట జరిగి 38 మంది మరణించడం అయితే జరిగింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ కరూర్ అనే ప్రాంతంలో విజయ్కి చెందినటువంటి టీవీకే పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదరింగ్ అవ్వడం వలన తొక్కేసలాట జరిగి 38 మంది మరణించడం జరిగింది. ఎందుకు జరిగింది? విజయ్ చూడాలన్న ఆతృతతే దీనికి కారణమా? అనేక అంశాలను ఈ వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూసేయండి. విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే పార్టీ. ఈ టీవీకే పార్టీ నిన్న ఒక్కరోజే 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది నమక్కల్లో జరిగింది, రెండోది కరూర్ అనే ప్రాంతంలో జరిగింది. మొట్టమొదటిసారిగా హీరో విజయ్ గారు నమక్కల్ అనే ప్రాంతంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని పార్టీ యొక్క సిద్ధాంతాలు, పాలసీ, అలాగే అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనే అంశాలపైన విజయ్ గారు ప్రసంగించడం జరిగింది. అక్కడే ఎక్కువ టైంను స్పెండ్ చేయడం వలన మరొక్క బహిరంగ సభకు చేరుకోవడానికి ఎక్కువ ఆలస్యం అయితే జరిగింది. మార్నింగ్ నుంచి రాత్రి వరకు అభిమానులు ఈరోజు ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఒక ఆతృతతో ఉండడం జరిగింది. కరూర్ అనే ప్రాంతం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా అభిమానులు తొక్కేసలాటలో మరణించడం జరిగింది. బహిరంగ సభలో గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇబ్బందులు అయితే తలెత్తడం అయితే జరిగింది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించిన రద్దీ మధ్యలో నుంచి వెళ్ళడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తుకొని రద్దీలో అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్సులో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ఘటనా స్థలికి మరికొన్ని అంబులెన్సు రావడంతో వాటి ద్వారాను బాధితులను తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలోనే దాదాపు 40 మంది మరణించడం అయితే జరిగింది. ఈ విధంగా కరూర్లో జరిగినటువంటి బహిరంగ సభలో జరిగినటువంటి తొక్కేసలాటలో 40 మంది మరణించడం జరిగింది. 400 వరకు గాయపడడం అయితే. కరూర్ బహిరంగ సభలో తొక్కేసలాట జరగడానికి ప్రధాన కారణము టీవీకే పార్టీ అధ్యక్షులైనటువంటి హీరో విజయ్ మీద అతి ప్రేమను, అతి అభిమానం పెంచుకోవడం ప్రధాన కారణమనే చెప్పవచ్చు. టీవీకే పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి హీరో విజయ్ గారి అభిమానులు లక్షల మందిలో తరలి రావడం, అలాగే ఎప్పుడెప్పుడు మా అభిమాన నటుడిని చూస్తామా అనే ఆతృత వాళ్ళలో ఉండడం వల్ల ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణమనే విశ్లేషకులు భావించడం జరిగింది. అలాగే కరెంటు కూడా ఆ సమయంలో పోయింది అని చెప్పేసి వదంతులైతే వస్తున్నాయి. ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు ఇలాగే తొక్కేసలాట జరిగి అనేక మంది మరణించడం జరిగింది. అభిమానమే ఉండాలి కానీ మనము బహిరంగ సభలకు వెళ్ళి మన ప్రాణాలను పోగొట్టుకునే స్థాయిలో మనం ఉండకూడదని ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాను.